హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ప్రస్తుతం మనతో పాటు అశ్విని గారు ఉన్నారు. హాయ్ మేడం. హలో. సో చాలా రోజుల నుంచి ఎక్కువ కనిపించడం లేదు. ఏంటి మేడం అంటే గ్యాప్ ఇచ్చారండి? మన ఇంకా ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పట్టారా? నేను కనిపిస్తున్నానండి, మీరే నన్ను చూడలేదేమో. ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు యాక్టివ్గా ఉంటాను, డీ జోడీ ప్రోగ్రామ్లో చేస్తున్నాను, అండ్ బిగ్ బాస్ తర్వాత ఐమ్ డూయింగ్ లాట్ మనీ ఈవెంట్స్ అండ్ ఆల్. సో మీరు కరెక్ట్గా నా ఇన్స్టాగ్రామ్ అది ఫాలో అవ్వట్లేదు. నాకు యూట్యూబ్ లేదు, యా దట్స్ ద ప్రాబ్లమ్. అందుకే నేను ఈరోజు ఫ్రేమ్ టైమ్ మీడియాకి కూడా వచ్చాను, జస్ట్ టు సపోర్ట్ దెమ్, అండ్ ఐ వాంట్ టు స్టార్ట్ మై యూట్యూబ్ ఛానల్ వెరీ సూన్. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ ఎక్సైటెడ్. అంటే ఐ వాంట్ టు గెట్ క్లోజర్ టు మై ఆడియన్స్, అంటే అందరికి ఇంకా దగ్గర అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. సో ఐఎమ్ స్టార్టింగ్ మై యూట్యూబ్ ఛానల్ వెరీ సూన్. మళ్ళీ బిగ్ బాస్ కి వెళ్ళే ఛాన్స్ వస్తే వెళ్తారు? ప్లీజ్ అండి, అట్లాంటి క్వశ్చన్లు అడగద్దు. మోస్ట్లీ ఐ డోంట్ నో. మోస్ట్లీ మూవీస్ లో కూడా చేస్తున్నామని విన్నాము. అంటే ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయి? మూవీస్ ఐఎమ్ చూసింగ్ అండి రోల్స్. అంటే ఐఎమ్ గెటింగ్ మూవీస్, బట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ గుడ్ రోల్స్ అండి. సో ఐఎమ్ జస్ట్ సీయింగ్. ప్రస్తుతానికైతే డీ జోడీలో కొంచెం బిజీగా ఉన్నాము, అండ్ ఈవెంట్స్ అండ్ ఓపెనింగ్స్ అండ్ ఆల్లో కొంచెం అయిపోతుంది అనమాట. ఏ హీరోతో ఛాన్స్ వస్తే బెటర్ అనుకుంటున్నారు? అంటే ఎక్కువ ఇష్టపడేది ఏ హీరోతో? నాకు ఆల్వేస్ పవన్ కళ్యాణ్ అండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు సీఎం అయిపోగానే ఇంకా చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు అతనికి, కానీ మేము చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారికి. సో ఆల్వేస్ గివ్ ఇట్ ఏ ఛాన్స్. ఐ లవ్ టు వర్క్ విత్ పవన్ కళ్యాణ్ గారు అగైన్. సో అదే విధంగా ఇప్పుడు ఏ మూవీ కోసం ఎక్కువ మీరు వెయిట్ చేస్తున్నారు? ఓజీ, ఓజీ అందరూ వెయిట్ చేస్తున్నాం కదా ఓజీ కోసం. హలో. సో అదే విధంగా రవణ కూడా మనతో పాటు ఉన్నారు. హాయ్ రవణ. హాయ్. సో ఎలా ఉందన్న లైఫ్? ఎలా ఉంది? మొత్తం చిల్లు ఉన్నారు ఇప్పటికైతే, మస్తు అనిపిస్తుంది. నేను ఎప్పుడు చిల్లుంటా. ఉగాది శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు. బాగా తినండి, ఎంజాయ్ చేయండి, పండగని పండగలా ఎంజాయ్ చేయండి. మూవీస్ లో యాక్ట్ చేస్తున్నాం అని విన్నాం అండి. ఇప్పుడు ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ ఒకటి పోలవరం అవుతుంది, టైం పడుతుంది అనుకుంటా. ఇంకా నా ప్రాజెక్ట్స్ నేను చెప్తే అవి ఆగిపోతున్నాయి కాబట్టి ఎక్కడ చెప్పట్లేదు. అవి బయటకు వచ్చే వరకు ఎక్కడ చెప్పట్లేదు. రిలీజ్ డేట్ వచ్చిన తర్వాత వెళ్తా. థ్యాంక్ యూ. సరే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఇక్కడి వరకు రావడం నిజంగా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్క ఛానల్ కి థ్యాంక్స్ అలాట్. ఫేమ్ టైమ్ మీడియా మల్టీ ఛానల్ నెట్వర్క్. సో విక్రమాదిత్య గారు, సునీల్ గారు, ప్రదీప్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ లో, అంటే ఒక 80 ఏళ్ల పెద్ద ఆవిడ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసేటటువంటి సెల్ ఫోన్ లో ఒక మంచి మంచి కంటెంట్స్ తో ఎవరైతే వాళ్ళ కొత్త టాలెంట్స్ ని చూపించాలి, అరే మేము ఇదంతా కూడా అదేమంటారు స్క్రీన్ లో చూపించాలనుకుంటున్నాం, మేము మా తరపు నుంచి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి అనుకుంటున్నాం అనేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా కెమెరా నుంచి కానివ్వండి, స్క్రిప్ట్స్ గురించి కానివ్వండి, దాని తర్వాత ఎడిటింగ్ గురించి కానివ్వండి, ఓకే మేము ఉన్నాం మీ వెంట, మీరు ఏదైతే కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నారో పబ్లిక్ వరకు మేము రీచ్ చేస్తాము అనేటటువంటి మంచి థాట్ తో విక్రమాదిత్య గారు ఫేమ్ టైమ్ మీడియా అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఫేమ్ టైమ్ అనే మీడియా, ఫేమ్ టైమ్ అనే పేరు ఎందుకు పెట్టారు అంటే, ఏ చిన్న పని చేసినా సరే ప్రతి ఒక్కరికి ఒక చిన్న అప్రిషియేషన్ అనేది కావాలి. ఎస్ ఆర్ నో? కాబట్టి ఫేమ్ టైం, ప్రతి ఒక్కరికి కూడా ఆ టైం కావాలి, ప్రతి ఒక్కరికి కూడా ఫేమ్ కావాలని ఈ పేరు అనేది పెట్టడం జరిగింది. సో అందులో ఇదిగోండి ఛానల్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. సో ముందుగా మా శిల్పా చక్రవర్తి గారి గురించి మనం పరిచయం చేయక్కర్లేదు, కానీ రీసెంట్ లో వచ్చిన వాళ్ళందరికి నేను తెలియదు కాబట్టి నా పరిచయం నేను చేసుకుంటా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను శిల్పా చక్రవర్తి. చాలా రోజుల తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఓన్లీ బికాస్ ఆఫ్ శ్రీవాణి అండ్ విక్రమ్. అందరు కలిసి ఫేమ్ టైమ్ మీడియా హౌస్ ని స్టార్ట్ చేశారు. అండ్ ఐ విష్ విక్రమ్ గారు, శ్రీవాణి గారు అండ్ సునీల్ గారు, ప్రదీప్ గారు అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. సో ఇక్కడ నేను వర్క్ చేయడం, ఈ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అంటే, చాలా రోజుల తర్వాత ఎవరో ఇలా తట్టి ముందుకెళ్ళండి, చెయ్యండి అని మనకు ఏదో ఒక పాయింట్లో లైఫ్లో కావాలి మనకు అలాంటి వాళ్ళు. సో అలాంటి టీం ఇక్కడ ఉందండి. సో చాలా ఎంకరేజింగ్గా, చాలా బాగా ఆర్టిస్టులు అందరినీ కూడా పుష్ చేస్తూ ఇంకా మా నుంచి మంచి కంటెంట్ రావాలి అని వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. సో హోప్ మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఎస్, ఆల్ ద బెస్ట్ శ్రీవాణి. థ్యాంక్ యూ అక్క, మీకు కూడా ఆల్ ది బెస్ట్. శాందార్ శిల్ప ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా అక్క ఛానల్ ని, అంటే ఇంకా నాకు చెప్పడం అలవాటు అవ్వలేదు, ప్రతి దగ్గర ఇక్కడ నుంచి చెప్పాలి. చెప్పు బాబు. నేను పర్వాలేదు, రిపీట్ చేస్తాను. సో నా యూట్యూబ్ ఛానల్ శాందార్ శిల్ప, తప్పకుండా చూడండి, మీ ముందుకు వస్తుంది. సో డెఫినెట్ గా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మన టీవీలోనే అంత ఎంటర్టైన్ చేసిన అక్క ఇంకా పర్సనల్ వ్లాగింగ్స్ తో మనకి ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేయబోతుందో ఇంకా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పరిచయమే లేనటువంటి పేరు మా విజయ్ అక్క. ఆవిడ మాట్లాడినా నిజంగా పాట పాడినంత హాయిగా ఉంటుంది అనమాట. అండ్ అలాగే డాన్స్ చేయాలన్నా సరే ఆవిడ పాట వింటేనే డాన్స్ చేయగలం అనమాట. ఆ రేంజ్ లో ఉంటాయి అన్ని రకాల పాటలు కూడా. సో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ తో మనం ముందుకు వచ్చేస్తున్నారు. ఈ ఫేమ్ టైమ్
చాలా అంటే ఫస్ట్ డేనే లాంచ్ చేసిన ఫస్ట్ డేనే దాదాపు 25 ఛానల్స్తో రావడం అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్. అండ్ ఇది విక్రమ్ అండ్ టీమ్ మన ప్రదీప్ సునీల్ వీళ్ళ ముగ్గురికే సాధ్యము. విక్రమ్ ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది, అక్కడ పాజిటివిటీ ఉంటుంది. సో అదంతా చూసి మేమందరం కూడా దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. అయ్యో ఇది సూపర్. ఇంకా మీ చెప్పక్కర్లా. పేరేం చెప్పరు ఒకసారి చెప్పేస్తాను. దేవిక గారు. లేదు ఓపిక. తిను నా ఫేవరెట్ అన్నమాట, అందరిలోకి ఫేవరెట్. థ్యాంక్స్ అడిగినందుకు. సో సేమ్ టైం ఇంకా ఇంకా చాలా 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 వృద్ధి చెందాలని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అండ్ మా అందరి ఛానల్స్ ని మీరు చూడాలి, బ్లెస్ చేయాలి, సపోర్ట్ చేయాలి. ఓకేనా? సో నా అన్నారు కదా మీరు బాగా పాడతారు ఒక పాట పాడతారు. ఏ ఎవరిని చూసి ఏం అడుగుతున్నారు మేడం మీరు? విజయలక్ష్మి గారండి. పాట పాడారా? దేవిక గారు. ఓకే పాడతాను. నా ఛానల్ పేరు వర్సటైల్ విజి. సో పేరుకు తగ్గట్టుగానే వర్సటాలిటీ నేను నా పాటల్లో కూడా చూపించాలని కోరుకుంటాను. నాకు ఇష్టము అట్లా అన్ని రకాల పాటలు పాడడం. అలాగే నా ఛానల్లో కూడా రకరకాల ఉంటాయి అన్నమాట. ఓన్లీ సాంగ్స్ గురించే కాదు, ఇంకా చాలా ఉంటాయి. సో వెరైటీ కంటెంట్ చూడాలంటే తప్పకుండా వర్సటైల్ విజి ఛానల్ చూడండి. థ్యాంక్ యూ.